10th పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న ఎంపీ బండి సంజయ్ ను అతని కుటుంబ సభ్యులు కలిశారు. ములాఖత్ కింద భార్య అపర్ణ దరఖాస్తు చేసుకోగా అధికారులు అనుమతిచ్చారు. ఈ క్రమంలోనే జైలులో ఉన్న భర్తను కలిసి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ములాఖత్ లో భాగంగానే జైలులో ఉన్న భర్తను కలిసిన భార్య అపర్ణ ఉద్వేగానికి గురయ్యారు. అరెస్టులకు భయపడేది లేదని బండి సంజయ్ అపర్ణకు తెలిపారు. బీజేపీ పార్టీ అందరికీ అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని సంజయ్ చెప్పారని అపర్ణ తెలిపారు. తనపై పెట్టిన తప్పుడు కేసుల విషయంలో ఆయన ఏమాత్రం భయపడడం లేదని, కాకపోతే కొద్దిగా ఫిజికల్ గా స్ట్రెయిన్ అయినట్లు కనిపించారని ఆమె తెలిపారు. తెలంగాణలో జరిగే మోడీ సభను విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారని బండి అపర్ణ తెలిపారు. యువత కోసం కష్టపడుతుంటే గవర్నమెంట్ అనవసరంగా అప్రజాస్వామికంగా తనని జైల్లో ఉంచేసేసి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దాని గురించి ఫైట్ చేస్తున్నారు. ఇట్లాంటి ఫైట్ ఇంకా ముందు ముందు చేస్తారు. తనేం భయపడట్లేదని, ఎందుకంటే పెద్ద కేసు అయితే తను భరించుకున్నానని చెప్పుకున్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్పమన్నది ఏంటంటే, బీజేపీ ఒక టీం లాగా వాళ్ళకి అండగా ఉంటుంది. ప్రతి ఒక్క కార్యకర్తతో వాళ్ళు ఉంటారని చెప్పమన్నారు. కాకపోతే ఈ సమయంలో మా ఇంట్లో జరుగుతున్నది టెంట్ ని క్రూజ్ చేసి, అక్కడ ఫోటో ఉంది, చైర్స్ ఉన్నాయి, ఇంట్లో సామాన్లు ధ్వంసం చేసి తీసుకున్న విధానం. మొదటి నుండి సంజయ్ గారు ఏమన్నారంటే, ఏదైనా కానీ పాలిటిక్స్ ఇంటి బయట ఉండాలి, ఇంటి లోపలికి రాకూడదు. మేము భయపడతామంటే అధ్యక్షుల యువత కోసం కష్టపడుతుంది.